जय राम कृष्ण। తల్లి తండ్రి గురువు దైవం. తల్లిదండ్రులు జన్మనిస్తే మనలో అజ్ఞానాన్ని పోగొట్టి మనిషిగా మరో జన్మనిచ్చేది గురువు. అందుకే భారతీయ సంస్కృతిలో గురువుకు ఎనలేని ప్రాధాన్యత, గురు భక్తికి అపరిమిత ప్రాముఖ్యత ఉన్నాయి. మహావిష్ణువు అవతారాలుగా చెప్పే రాముడు, కృష్ణుడు సైతం గురు శుశ్రూష చేసిన వారే. అలాంటి గురువును కొలుచుకునే రోజు గురు పూర్ణిమ. అసలు ఈ రోజు ప్రత్యేకత ఏంటో ఓసారి చూసొద్దాం పదండి. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा गुरु साक्षात् परब्रह्मा तस्मै గతమంతా శ్రితంగా సాగిన భారతీయ విద్యా విధానంలో గురువు ప్రాముఖ్యత ఎనలేనిది. గురువు అంటే అంధకారాన్ని పోగొట్టేవాడు అని అర్థం. భారతీయ విద్యా వ్యవస్థ ఆస్తికత్వపు పునాదులపైనే నిర్మితమైందన్నది నిర్వివాదాంశం. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. ఈ రోజున వ్యాసుని జన్మదినం. వేదాల్ని విభజించిన కృష్ణ ద్వైపాయనుణ్ణి ఆది గురువుగా భావిస్తారు. అందుకే ఆయన పుట్టినరోజైన ఆషాఢ పూర్ణిమను గురు పౌర్ణమిగా జరుపుకుంటారని చెబుతారు. ఆషాఢంలోనే గురు పౌర్ణమి జరుపుకోవడానికి మరో కారణమూ ఉంది. గతంలో శిష్యులతో కలిసి దేశాటన చేసే గురువులు ఆషాఢంలో వర్షాల కారణంగా ఓ స్థలాన్ని ఎంపిక చేసుకుని విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో శిష్యులంతా గురు సేవా భాగ్యంలో గడిపేవారు. ఈ రోజున ఆయనకు సపర్యలు చేసి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ కారణంగానే గురు పౌర్ణమి మొదలైందని మరికొందరు చెబుతూ ఉంటారు. ఈ గురు పరంపర సృష్టి ఆది నుంచి ఉంది. ఏదైనా కార్యక్రమానికి ముందు అందరూ పూజించే గణపతిని కుమార గురువు అని పిలుస్తూ ఉంటారు. మహావిష్ణు అవతారంగా భావించే శ్రీరాముడు వశిష్ఠుడు విశ్వామిత్రుని వద్ద శిష్యరికం చేసి ఎన్నో అస్త్రశస్త్రాలు సంపాదించాడు. శ్రీకృష్ణుడు సైతం కుచేలునితో కలిసి గురువు దగ్గర చదువుకున్నాడు. పంచపాండవులు శతకౌరవులు ద్రోణుడి వద్ద విద్యనభ్యసించారు. ఏకలవ్యుడు ఏకంగా గురువు మట్టి బొమ్మను చేసి ఆ సంకల్పంతో ధనుర్విద్య అభ్యసించాడు. ముఖ్యంగా అర్జునుడికి భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణుణ్ణి గురువుగా భావించడం పరిపాటి. అందుకే కృష్ణం వందే జగద్గురు అంటారు. చెప్పడంలో కృష్ణుడి గొప్పతనమో, రాయడంలో వ్యాసుని గొప్పతనమో భగవద్గీత తరతరాలకు మార్గదర్శిగా నిలిచింది. మనిషి ఎలా బతకాలో చెప్పే గ్రంథంగా మన్ననలు అందుకుంటోంది. భగవద్గీత రూపంలో ఆ గీతాచార్యుడు విషయ జ్ఞానాన్ని అందించి కష్ట విముక్తి కలిగిస్తాడు. భారతీయ గురు పరంపరలో గురుత్రయానికి సైతం ఎనలేని ప్రాముఖ్యత ఉంది. అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆర్షధర్మాన్ని నిలబెట్టిన శంకరాచార్యులు సాక్షాత్తు పరమశివుని ప్రతిరూపమేనని, వ్యాసుని మరో అవతారమని అంతా భావిస్తారు. విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రతిపాదించి అన్ని మతాల సారం ఒకటేనని బోధించిన గురువు రామానుజాచార్యులు. ద్వైత వేదాంతాన్ని బోధించిన మధ్వాచార్యుల్ని వాయుదేవుని మరో అవతారంగా భావిస్తారు. ఈ ముగ్గురిని ఆచార్యత్రయంగా చెబుతూ ఉంటారు. ఆ గురు పరంపర కొనసాగుతూనే ఉంది. అవధూతల పరంపరలోనూ గురు భక్తికి, గురు చరిత్ర పారాయణకి భారతీయ సంస్కృతి ప్రాధాన్యత ఇచ్చింది. త్రిమూర్తుల స్వరూపంగా భావించే దత్తాత్రేయుడు మొదలుకుని మానవ ధర్మాన్ని బోధించిన గురు రాఘవేంద్ర స్వామి, కాలజ్ఞానాన్ని అందించిన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, దేవుడు ఒక్కడే అని చాటి కులమతాల్ని రూపుమాపిన షిరిడీ సాయిబాబా, ఇలా ఎందరో అవధూతలు గురు పరంపరలోని వారే.
మంచి శిష్యుడు గొప్ప గురువు అవుతాడంటారు. ఆ దారిలోనే ప్రతి యువకుడు సింహమేనంటూ భారతీయ యువశక్తిని మేల్కొలిపిన వివేకానందుడు రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. ఇక ఎందరికో పూజనీయుడైన పరమహంస యోగానంద గురు పరంపరకు ప్రాముఖ్యత ఉంది. ఆయన గురువు యుక్తేశ్వర్, ఆయన గురువు లాహిరి స్వామి, ఆయన గురువు మహావతార్ బాబా. ఇలా ఈ పరంపర కొనసాగింది, కొనసాగుతూనే ఉంది. భారతీయ శాస్త్రాలన్నింటిలోనూ గురు పరంపర కొనసాగుతూనే ఉంది. సంగీతానికి నారద, తుంబురులు మొదలుకుని త్యాగరాజస్వామి శిష్య పరంపర నడుస్తోంది. ఇక ఏకంగా పరమేశ్వరుడే నటరాజుగా నృత్యానికి ఆది గురువు కాగా భరతుడు, సిద్ధేంద్ర యోగి లాంటి వారి శిష్య పరంపర చాలా గొప్పది. జ్యోతిషం, ఆయుర్వేదం లాంటి ఎన్నో శాస్త్రాల్లోనూ గురు పరంపర కొనసాగుతోంది. ఇలా ఆది నుంచి భారతీయ సంస్కృతి మొత్తం గురు శిష్య పరంపరలో ఆస్తికత్వపు పునాదులపై రూపుదాల్చింది. ప్రతి క్షణము గురువును భగవంతుడి కంటే ఎక్కువగా భావించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక గురువును పూజించడానికి ఓ ప్రత్యేక రోజు ఎందుకంటే ఇన్ని రోజులు నేర్చుకున్న విషయాన్ని మననం చేసుకుని ఇంత జ్ఞానాన్ని అందించిన గురువుకు కృతజ్ఞత చెప్పుకోవడానికే అని గ్రహించాలి. గురు బ్రహ్మా విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్